ఇంటికి వచ్చామంటే బావి దగ్గరికి వెళ్ళకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఇంకా నేను నాని బుడ్డోని వేసుకొని బావి దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. కొంచెం సేపు తిరిగి వద్దామని చెప్పి మా వాడు బఫెలోస్ని చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోతుండే, కానీ ముట్టుకోమంటే అస్సలు ముట్టుకోవట్లేదు, కొంచెం భయపడుతున్నాడు వాడు. మా బావి చాలా దగ్గరగా ఉంటుంది గైస్, ఊరికి ఇల్లులు కూడా కనిపిస్తాయి అన్నమాట. పక్కనే మా బాబాయ్ వాళ్ళు రీసెంట్గానే ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. మా డాడీ ఇంతకుముందుకు పత్తి అలా అన్నీ వేసేవాడు, కానీ ఇప్పుడు మాత్రం కాన్స్టాంట్గా వరియే వేస్తున్నాడు అనమాట. ఇంకా అవ్వలేదు వరి, ఇంకొన్ని మంత్స్ అయితే అవుతుంది. ఇంకా అలా చూస్తుండగానే మా డాడీ వచ్చేసాడనమాట. బఫెలోస్ కోసం దాన తీసుకొని వచ్చాడు. ఇంకా అల్లుడు మామ కలిసి ఇంట్లో పెట్టేశారు. ఇదంతా మా షెడ్. ఒక పక్కన చిన్న రూమ్ ఉంటుందన్నమాట, పడుకోవడానికి అండ్ సామాన్ కొంచెం పెట్టుకోవడానికి కావాల్సినవి అన్నీ ఉంటాయన్నమాట. తర్వాత మా మమ్మీ చెల్లి కూడా వస్తే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. ఇక్కడే ఫుల్ లేట్ అయిపోయింది గైస్. మా అమ్మ ఇంటికి వెళ్ళాక తిట్టింది కూడా. మిరపకాయ బజ్జీ చేస్తే మంచిగా తినేసి